దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథములో వాక్యమును చదివి ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. దావీదు దేవుణ్ణి ఏమని వరం అడిగాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దేవుణ్ణి వరం అడిగాడు. మరి దేవుడు దావీదుకు ఏ వరము అనుగ్రహించాడు? దేవుని ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దావీదు దేవుని ఉపదేశం అంగీకరించాడు గనుక తాను చేయు ప్రయత్నంలో దేవుని యొక్క సహాయం పొంది గొర్రెల దొడ్డిలో నుండి రాజసింహాసనం వరకు దేవుని చేత నడిపించబడ్డాడు. తాను చేసిన తప్పును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుని ఉపదేశానికి లోబడి అంగీకరిస్తే దావీదును హెచ్చించిన దేవుడు మనల్ని కూడా దీవించి హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపతో మమ్మను, మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి ఈ నూతన దినమును మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించునుగాక.